సాగర్కి ఇంకా రీచ్ కాలేదు, చీకటి పడిపోయింది, స్టే కూడా దొరకలేదు, ఇంకా చూడాలి ఏమవుతుందో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వరంగల్ టు లదాఖ్ సిరీస్లో ఈరోజు డే 2. ఈరోజు మార్నింగ్ మనం జామ్ విలేజ్లో ఫుడ్ అయితే తింటున్నాం. రైస్, దాల్ తడక, చపాతి అయితే తీసుకున్నాం. మనం నిన్న నైట్ తిన్న హోటల్లోనే ఇప్పుడు కూడా తింటున్నాం. నిన్న మనం నాగ్పూర్కి ఇంకా రీచ్ కాలేదు. నాగ్పూర్కి ఒక 50 కిలోమీటర్స్ బిఫోరే మనం స్టే తీసుకున్నాము. ఈరోజు సాగర్కి రీచ్ కావాలి. ఇక్కడ నుంచి సాగర్ అయితే 460 కిలోమీటర్స్ ఉంది. ఇవాళ అయితే చాలా లేట్గా బయలుదేరాం. మనం 12 అయింది స్టార్ట్ అయ్యే వరకు. నాగ్పూర్ సిటీ కాబట్టి నాగ్పూర్లో ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ టోల్ ప్లాజాల దగ్గర కానీ, రోడ్ల మీద కానీ ఎక్కడ చూసినా లారీలే ఎక్కువ ఉంటున్నాయి. అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్సే చూడొచ్చు మీరు కూడా. అన్ని లారీలే ఉన్నాయి ఎక్కడ చూసినా. నాగ్పూర్ ఇంకా 27 కిలోమీటర్స్ ఉంది. నాగ్పూర్కి అయితే రీచ్ అయిపోయినాం మనం. నాగ్పూర్ సిటీ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ట్రాఫిక్ కూడా స్టార్ట్ అవుతుంది మనకు. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ ఇక్కడ తక్కువనే ఉంది, కానీ ముంగట చూడాలి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది నాగ్పూర్ మెట్రో స్టేషన్. కానీ రోడ్స్ మాత్రం బాగున్నాయి నాగ్పూర్లో. ట్రాఫిక్ జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇట్లాంటివి చాలా వచ్చినాయి. ఇక్కడ ఒక దగ్గర రికార్డ్ చేసిన నేను. ఈ అంబులెన్స్కి అయితే ఎవరు కరెక్ట్గా దారి ఇవ్వట్లేదు. ఇది కూడా ఒక మెట్రో స్టేషనే, 0 మైల్ మెట్రో అని ఉంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉంది. మళ్ళీ ఈ సిటీ దాటే వరకు ఇట్లనే ఉంటుంది ఇక ట్రాఫిక్. ఇటు రైట్ సైడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, చూడొచ్చు మీరు. సడన్గా అయితే వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. ఇందులో పోలీసులు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అక్కడ చైర్లు ఉంటే అక్కడ కూర్చోమని అన్నారు. సో వర్షం తగ్గే వరకు అక్కడ కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము.
మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఆవులు అయితే రోడ్ల మీదనే ఉంటున్నాయి చాలా వరకు. ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదైతే చాలా బాగుంది. అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు, మళ్ళీ వర్షం కూడా పడుతుంది అక్కడక్కడ. సో చెట్లు కూడా గ్రీనరీ చాలా బాగుంది. ఫారెస్ట్లో కూడా టెంపుల్ ఉంది, శివ మందిర్ ఉంది. శివ మందిర్ పక్కన ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, బంజారీ మాత టెంపుల్ అంట. ఎదురుగా ఇంకేదో టెంపుల్ ఉంది. ఈవిడే బంజారీ మాత. మనమైతే దర్శనం చేసుకున్నాం. పక్కనే పికాక్ కూడా ఉంది. ఈ అడవి ఉండే వరకు నెమలి రోడ్డు మీద కూడా వచ్చేసింది. అంకుల్ ఏదో ఫుడ్ వేస్తాడు నెమలికి. ఇంకొకటి కూడా వచ్చింది నెమలి. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫారెస్ట్లో అయితే మంచిగా కర్వ్స్ బాగున్నాయి, మంచిగా అనిపిస్తుంది ఇందులో రైడ్ చేస్తుంటే. ఈ ఆవు తోకకి ఒక కొమ్మ తట్టుకొని ఉండే, దాన్ని మనమే తీసేసినాం. మళ్ళీ వెళ్తున్నాం, అందుకోసం ఆగినాం ఇక్కడ. టైం అయితే 6:30 దాటింది, చీకటి పడుతుంది. ఇంకా మనం ఈ ఫారెస్ట్లో నుంచే బయట పడలేదు. ఇవాళ స్టార్ట్ అవ్వడమే చాలా లేట్గా స్టార్ట్ అయినాము. 12 అయింది ఆఫ్టర్నూన్, అందుకే ఇట్లా లేట్ అవుతుంది. దానికి తోడు మధ్యలో వర్షం ఒకటి, అక్కడక్కడ వర్షం పడుతుంది. కానీ వర్షం తక్కువ పడితే అయితే ఎక్కడ ఆగట్లేము, మనము అట్నే వెళ్ళిపోతున్నాం.
ఒక దగ్గర పడుతుంది, కొంచెం ముందుకు మూవ్ అయితే మాత్రం తర్వాత వర్షం ఉండట్లేదు. సో అట్నే కంటిన్యూ చేస్తున్నాం. అయినా కూడా కవర్ చేస్తామా లేదా చూడాలి ఇవాళ. ఈ ఫారెస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ నార్సింగ్పూర్ అయితే కొంచెం సిటీలా ఉంటుంది. సో అక్కడ వరకన్నా రీచ్ అయితే మనకి ఏమైనా స్టే దొరుకుతుందో చూడాలి. ఈ ఫారెస్ట్ అయితే ఇంకా ఒడిచేలా లేదు. ఈ ఫారెస్ట్లోనే చీకటి పడిపోయింది. రోడ్ అయితే ఏం కనిపిస్తలేదు. ఫారెస్ట్లో నుంచి అయితే బయటపడ్డాం. ఇక మనం ఇక్కడ ఇప్పుడు స్టే ఎత్తుక్కోవాలి. ఏదైనా పెట్రోల్ పంప్ కనిపిస్తే వెళ్ళి అడగాలి వాళ్ళని. ఒక 2 పెట్రోల్ పంపులలో అయితే స్టే కోసం అడిగాము. ఒకరేమో లేదని చెప్పారు, ఇంకొకరేమో వాళ్ళ మేనేజర్ని అడగాలని చెప్పిళ్ళు. ఇక మనం అట్లే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. మ్యాప్స్లో చెక్ చేస్తే అయితే దగ్గరలో అయితే బంక్స్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఒక బంక్ ఉంది. దీని ముందు అయితే పెద్ద గుంత ఉంది. రోడ్డు అయితే చాలా డేంజర్. ఇది ఎవరైనా చూసుకోకుండా వస్తే మాత్రం అలా పడిపోతారు. ముంగట ఒక జియో బంక్ ఉంది. ఆ బంకులో అడిగి చూద్దాం. అక్కడ కనిపిస్తుంది కదా, అదే బంకు. వాళ్ళు ఏమంటారో చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఈ తమ్ముడు ఇప్పటిదాకా గుంటలో పడ్డాడు. కింద పడలేదు కానీ అందులోకి వెళ్ళి వచ్చిండు. అంతా బుడద బుడద అయిపోయింది. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కరేలి. ఇక్కడ బంక్ వాళ్ళని అడుగుతైతే లోపల అడుగుమని అన్నారు. వాళ్ళు నైట్ షిఫ్ట్ వాళ్ళంట. వాళ్ళని అడుగుతైతే టెంట్ వేసుకుంటామంటే ఓకే అని చెప్పిళ్ళు. ముందు తినొచ్చి తర్వాత టెంట్ వేసుకుంటామని చెప్పినాం. తినడానికైతే వచ్చినాం ఇప్పుడు ఈ దాబాలోకి. చెనా కర్రీ. ఈడైతే తందూరి రోటీ ఉంది, తవా రోటీ అయితే లేదు. ఒక 4 రోటీ అట్లా తీసుకున్నాం. ఇదే మనం నైట్ స్టే చేసిన బంక్. ఇది కరేలి అనే విలేజ్. ఇక్కడ నుంచి సాగర్ అయితే 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మనం వేసుకున్న టెంట్ చూపిస్తాం మీకు. ఇదే మనం వేసుకున్న టెంట్. ఇవి కూడా పెట్టేసినాం నైట్ ఇంకెవరు రాకుండా. వీళ్ళైతే నైట్ షిఫ్ట్ కదా, ఇటు సైడ్ అంతా బంక్ బంద్ చేసిళ్ళు. సో మనం మార్నింగ్ అయితే ఇప్పుడు 5:30, 6 అవుతుంది. తొందరగా స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ కావద్దు. వాళ్ళు మనం అడగగానే మనకి స్టే ఇచ్చిళ్ళు. వాళ్ళకి మార్నింగ్ మళ్ళీ పెట్రోల్ కొట్టుకోవడానికి ఇట్లా డిస్టర్బ్ కావద్దు. ఈ తమ్ముడైతే పుష్ప సినిమా చూసిండట. ఈ చుట్టుపక్కల అయితే మంచిగా పొలాల మధ్యలో బంక్ ఉంది. చాలా బాగుంది చుట్టుపక్కల నేచర్ అయితే. ఈ బంక్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్తే స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు. ఈ బంక్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇవాళకైతే ఇంతే వీడియో. ఇవాళ ఎంత స్పెండ్ చేసినాం అనేది లాస్ట్లో టెక్స్ట్ వేస్తా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.